రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని, ఏ పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. భాజపాలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్లను కొత్త రక్తాన్ని చేర్పించాలని, ఫిబ్రవరి నెలంతా చేరికలపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. పార్లమెంట్ లేదా అసెంబ్లీల వారీగా ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించాలని తెలిపారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. తెలంగాణలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూశాము. అంతకుముందు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము. ఇప్పుడు మళ్ళీ మరి కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి పాలన మీద కోపంతో వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎంచుకున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ గెలవడం కాదు, టీఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. అయితే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పాలనలో మార్పు వస్తుందని అనుకోవడం లేదు. సమస్యలేవో పరిష్కారం అవుతాయని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు. మరి ఈరోజు అధికారంలో రాకముందు కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి, లేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి పైన చాలా పెద్ద ఎత్తున ఊరూరుకోయి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఎమ్మెల్యే గురించి, ప్రతి మంత్రి గురించి ఆయా అసెంబ్లీలకు వెళ్లి దర్యాప్తు చేపిస్తాము, జైళ్లకు పంపిస్తాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రజలకు ఆ రోజు చెప్పారు. కానీ వచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ అవినీతి పైన ఏ మాత్రం కూడా తూతూ మంత్రంగా డూ ఫైటింగ్ చేస్తా ఉన్నారు.